పొందింది. ఈ వ్రతం చేసిన వారికి మరియు ఈ వ్రత మహిమను విన్నవారికి ఆయురారోగ్య సంపదలు, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఈ ఉత్తమమైనటువంటి వ్రతం ఎవరైతే 21 సార్లు చేస్తారో వారు బ్రతికి ఉన్నంత వరకు గొప్ప అదృష్టాన్ని, ఆయుష్ను పొంది అంత్యమునందు శివ సాహిత్యం పొందుతారు. కాబట్టి ఈ వ్రతమును 4 వర్ణాల వారు నియమనిష్టలతో చేయడానికి ప్రయత్నం చేయవలెను. భూలోకంలో ఈశాన్య దిక్కు యందు కైలాసం అనే పర్వతం ఒకటి ఉన్నది. ఆ పర్వతము మెరుపులతో కూడి శరత్కాల మేఘములలాగా సకల రత్నాలతో కూడిన తెల్లని వెండి శిఖరాల వెలుగులతో నిండి ఉంటుంది. అంతేకాక ఆ పర్వతము సాల, తమాల, హింతాల, శకుల అనేక రకమైనటువంటి నిమ్మ, చందన, దేవదారు, పనస, ఆమ్ర, పూగ, పున్నాగ, చంపక ప్రముఖ నానావిధ పుష్ప ఫలాలతో, వృక్షాలతో కూడి ఉన్నది. పక్షుల కూతలతోనూ మరియు సెలయేళ్లతో కూడి ఉంది. ఏ యోగులంతా కూడా ఈ పర్వత శిఖరమునందు ఉంటారు. అక్కడ మోక్షం, యక్ష, కిన్నర, గంధర్వ, సిద్ధచరణ, మిత్రాదులు నివాసం చేస్తారు.